నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 105 రోజుల యుద్ధానికి తెరపడింది. డిసెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజన 5వ స్థానంలో, ఇమ్ము 4వ స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నర్అప్గా నిలిచాడు. తనుజాపై పవన్ కళ్యాణ్ గెలిచాడు. బిగ్ బాస్ షోలో పెడితే చాలనుకున్న స్టేజ్ నుంచి సీజన్ ట్రోఫీ ముద్దాడే స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్. ఈ పవన్ అనే అతను చూడండి, 105 రోజులు జరిగిన ఈ యుద్ధానికి తెరపడింది. పవన్ కళ్యాణ్ పడాల గెలిచి బిగ్ బాస్ షోలో అడుగు పెడితే చాలనుకున్న నుంచి గెలిచే స్థాయికి ఎదిగాడు ఈయన. సామాన్యుడు తలుచుకుంటే జరగదు, ఏమీ ఉండదని నిరూపించాడు. ఇతని సంకల్ప బలానికి ప్రేక్షకులు అభిమానం బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిలిచాడు. సెలబ్రిటీ తనుజాను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చూడండి పవన్, ఇతను తొలిసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు. ఏమరంటే సామాన్యులకందరికీ ఒకటే రెమ్యులేషన్ ఫిక్స్ చేసింది బిగ్ బాస్ టీం. అలా అందరిలాగే కళ్యాణ్కు సైతం ప్రతి వారానికి 70,000 అందాయి. 15 వారాలకు గాను 10,50,000 సంపాదించాడు. ట్రోఫీతో పాటు 50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే. కానీ పవన్ 15 లక్షల సూట్ కేసు తీసుకోవడంలో మిగిలిన 35 లక్షలు తన సొంతము చేసుకున్నాడు. ఇంకా ఏమిచ్చారు అనేది మనం ఒకసారి చూసుకుంటే బిగ్ బాస్ విన్నర్లో పవన్ గెలవడం కూడా చాలా ఉందండి. ఇప్పుడు చూసుకుంటే 15 వారాల పాటు బుల్లితెర ప్రేక్షకులను ఆలరించిన బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. ఆదివారం జరిగిన ఈ గ్రాండ్ ఫినాల్లో కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచి ఈ ఘనత సాధించి తొలి సామాన్యుడిగా రికార్డు సృష్టించాడండి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ 5 మంది ఉన్నారు. ఈ 5 మందిలో చూసుకుంటే ఎవరు ఏమనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ టైటిల్ కోసం చాలామంది పడ్డారు. ఎందుకంటే కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమ్ము కానీ, పవన్ కానీ, సంజన కానీ వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు. కానీ కళ్యాణ పడాల టైటిల్ విన్నర్ అయ్యారంటూ సోషల్ మీడియాలో కూడా ముందే వైరల్ అయినది. ఎందుకంటే నేను ముందు వీడియోలో చెప్పాను. ఎందుకంటే కళ్యాణ్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ప్రజల్లో ఓటింగ్ శాతం అతనికే ఎక్కువ ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ బిగ్ బాస్ ఇన్నర్లో మనం చూసుకుంటే ఈ కళ్యాణ్ యొక్క ఈ బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ 9 ఆలరించిందండి. ఈ ఆదివారం జరిగిన ఈ ఫైనల్లో కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచి ఈ ఘనత సాధించి తొలి సామాన్యుడిగా రికార్డు సృష్టించారు. ఈ 5 మందిలో కూడా చూసుకుంటే సంజన కావచ్చు, తనుజ కావచ్చు, పవన్ కావచ్చు, ఇమ్ము కావచ్చు, కళ్యాణ్, వీళ్ళు 5 మందిలో కూడా కళ్యాణే ముందులో ఉన్నారు. కానీ పరిస్థితి చూసుకుంటే ఒక సామాన్యుడు ఒక బిగ్ బాస్ 9 విజేతగా అవడం కూడా సామాన్య ప్రజలు తనము అయినట్టుగా అందరూ కూడా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. దీనికి 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని వ్యాఖ్యాత నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. షో స్పాన్సర్స్ ఆయనకు 5 లక్షలు బహుకరించారు. అలాగే ఓ కారును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకింతటి మద్దతు ఇచ్చి విజేతను చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పారు. సిఆర్ఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్కు విజయం ఏమాత్రం సునాయాసంగా దక్కలేదు. అగ్ని పరీక్షలో నెగ్గి తొలి కామన్ మ్యాన్గా ఈ షోలో అడుగుపెట్టాడు. ఎన్నో కష్టాలు ఎదురై తన ఆటతో ప్రేక్షకులను మెప్పించి వారు ఓట్లు దక్కించుకొని విజేతగా నిలిచాడు కళ్యాణ్. తనుజ రన్నర్అప్గా నిలిచారు. డిమాస్ పవన్ 3వ స్థానంలో నిలసగా ఇమ్ము సంజన 4-5 స్థానాల్లో మిగిలారు. ఈ కార్యక్రమానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం ప్రధాన పాత్రధారులు రవితేజ, డిపుల్ హాయతి, ఆర్కా రంగనాథ్, నటులు శ్రీకాంత్, ఛాంపియన్ హీరోయిన్ రోషన్ వీళ్ళు కూడా హాజరయ్యారు. అనగనగా ఒకరోజు కథానాయకుడు నవీన్ పొలిశెట్టి,
కథానాయిక మీనాక్షి చౌదరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సందడి చేశారు. గత 8 సీజన్లు ఆదరించిన హంగామను ఏమాత్రం మిస్ కానీయకుండా సెప్టెంబర్ 7న మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని ఉత్కంఠను ఫలించింది. ఎందుకంటే మీరే చూడండి, బిగ్ బాస్ 9 విజేతగా కళ్యాణ్ ఎంపిక కావడం కూడా ముందే తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ 5 మందిలో కళ్యాణ్ ఉండడం, తనుజ కూడా మంచిగా ఉండేది, తనుజ కూడా మంచిగా ఆడింది. తనుజ కూడా ఒక టైంలో ఆమె బిగ్ బాస్ విజేతగా నిలుస్తుంది అనుకున్నారు, కానీ ప్రేక్షకులు ఆదర్శించారు. ఒక సామాన్యుడిగా ఎంటర్ అయిన కళ్యాణ్ను ఆదరించి బిగ్ బాస్ 9గా కళ్యాణ్ను నింపారు. ఎందుకంటే ఒక సామాన్యుడిగా వచ్చాడు ఆయన కళ్యాణ్. చాలా ఆటతో కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఎంతో పోరాడినాడు, ఎంతో కష్టపడినాడు, ఎన్నో గేములు ఆడాడు. అందులకంగా బిగ్ బాస్ 9 కప్పు రాలేదు కళ్యాణ్ గారికి. కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఈ కప్పును గెలుచుకోవడంలో కూడా మనం ఆదరించారు. ఎందుకంటే సామాన్యంగా రాదు ఈ టైటిల్, మనం గెలుచుకోవాలంటే అంత ఈజీగా వచ్చేది కాదు, కానీ చాలా వచ్చింది. కాబట్టి ఇతనికి మొత్తంగా 50 లక్షల పైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకి చెందిన ఇగ్నోరిస్ కారును సైతం సొంతం చేసుకున్నాడు. ఆ కారు విలువ 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది. కాబట్టి ఒక 50 లక్షలు కారు, 20 లక్షల వరకు, 10 నుంచి 20 లక్షలు, ఇంకా 5 లక్షలు కూడా ప్రైజ్ మనీ వచ్చింది. మొత్తానికి చూసుకుంటే ఒక 70 లక్షల వరకు అతను ఈ బిగ్ బాస్ 9 ద్వారా వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది 105 రోజులు అండి బిగ్ బాస్ 9 సీజను. 105 రోజుల యుద్ధానికి తెరపడింది. డిసెంబరు ఆదివారం 21న జరిగిన గ్రాండ్ ఫినాల్లో సంజన 5వ స్థానంలో ఉంటే ఇమ్ము 4వ స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నర్-అప్ నిలిచాడు. తనుజాపై పవన్ కళ్యాణ్ గెలిచాడు. బిగ్ బాస్ షోలో అడుగు పెడితే చాలనుకున్న స్టేజ్ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు మన కళ్యాణ్. కాబట్టి కళ్యాణ్ గెలుపు కూడా చాలా కష్టాలతో, చాలా కష్టపడి గెలుచుకున్నాడు. ఇక సామాన్యులు అడుగుపెట్టి ఈ కప్పు గెలుచుకోవడం కూడా కళ్యాణ్కు కలిసి వచ్చింది. బిగ్ బాస్ 9 చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం ఈసారి బాగా నాగార్జున గారు వ్యాఖ్యాతగా చేశారు. చరిత్ర సృష్టించింది కళ్యాణ్. ఎన్నడూ చూడనంత డబ్బు చూడండి, ఆయన ఒక అంత డబ్బు వచ్చింది. ఈ బిగ్ బాస్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడండి. కళ్యాణ్ ఎప్పుడూ చూడనంత డబ్బు. కాబట్టి ఈ బిగ్ బాస్ 9 105 రోజులు యుద్ధానికి తెరపడి చరిత్ర సృష్టించి కప్పును గెలుచుకున్నాడు కళ్యాణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.